అందరికీ నమస్కారం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1950వ సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తేదీన చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి ఖర్జూర్ నాయుడు, తల్లి అమ్మన్నమ్మ. తిరుపతిలో 10వ తరగతి పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు 1982లో BA పూర్తి చేసి తర్వాత అర్థశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో చిత్తూరు జిల్లా యువజన కాంగ్రెస్లో చాలా చురుకుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు చంద్రబాబు. 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి మొదటిసారిగా ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. చంద్రబాబు ఆ సమయంలో యువజన విభాగానికి కేటాయించిన 20% సీట్లలో చంద్రబాబు ఎన్నిక కాబడ్డారు. ముఖ్యమంత్రి అంజయ్య గారి మంత్రివర్గంలో 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మరియు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 30 ఏళ్ల వయసులో తొలిసారిగా మంత్రి అయ్యారు. ఆ సమయంలోనే ప్రముఖ నటులు ఎన్టీఆర్ గారి కుమార్తె భువనేశ్వరిని 1981 సెప్టెంబర్ 10వ తేదీన వివాహం చేసుకున్నారు. 1982లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉండి అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. జనవరిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. తర్వాత కొద్ది కాలానికి చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984 ఆగస్టులో తెలుగుదేశం పార్టీ సంక్షోభం తలెత్తినప్పుడు అన్న ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు. ఆ సమయంలో పార్టీని అన్నీ తానే నడిపించారు చంద్రబాబు. ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకొని ఢిల్లీ స్థాయిలో పోరాటాన్ని సాగించి మరలా అన్న ఎన్టీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు అవిశ్రాంతంగా శ్రమించారు. అప్పుడు చంద్రబాబు ప్రతిభని, పార్టీ నిర్వహణ తీరును గమనించిన ఎన్టీఆర్ చంద్రబాబును తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా నియమించారు. 1989లో పార్టీ ఓటమి పాలైనప్పుడు కూడా ఆయనను అందరినీ సమన్వయపరిచి పార్టీ ప్రజలతో మమేకం కావడంలో కీలక పాత్ర పోషించి మరలా 1994లో ముచ్చటగా మూడవసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు అన్నీ తానే పార్టీ నడిపించారు చంద్రబాబు. లక్ష్మీపార్వతి విషయంలో కొన్ని తప్పనిసరి నిర్ణయాలను తీసుకుని తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో సంబంధం లేని వ్యతిరేకులు ఆయనను అవకాశవాదిగా, వెన్నుపోటుదారుగా దుష్ప్రచారం చేశారు. అయినా తన పాలనా నైపుణ్యంతో ప్రజలు మెచ్చిన నేతగా 1995 ఆగస్టు నుండి 1999 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి 1999లో మరలా ప్రజల మన్ననతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలోనే సైబరాబాద్ను నిర్మించి ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. తన ఉన్నతి కన్నా ప్రజల ఉన్నతిని కోరుకునే సామాజికవేత్త, భవిష్యత్తు దర్శించగలిగే దార్శనికుడు. 2004 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఎన్నో హేళనలు, అవమానాలు పొందారు. 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి సమర్థవంతంగా ప్రజా సమస్యలపై గళమెత్తారు. విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమర్థ నేతగా గుర్తించి 2014 జూన్లో ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రి అయ్యారు.
చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి రైతుల నమ్మకంతో 29,000 ఎకరాల భూమిని రాజధాని కోసం సేకరించారు. పోలవరానికి సోమవారాన్ని కేటాయించి పనిని పరుగులు పెట్టించి 72% పూర్తి చేశారు. తర్వాత ఓటమి పొంది అవమానాల పాలై హేళనలు, వేధింపులు, చివరికి జైలుకు కూడా పోవాల్సి వచ్చింది. ప్రజలు మరలా 2024న తమ ప్రియతమ నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా, మోసగాడని ప్రత్యర్థులు నిందించినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు పట్ల తమ విశ్వాసాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు మార్పు కోసం, ఒకసారి యువనేతకు అవకాశం ఇవ్వడం కోసం ప్రజలు చంద్రబాబును పక్కన పెట్టవచ్చు. కానీ అందరికన్నా ప్రజానీకం ఆయననే ఎక్కువగా నమ్ముకున్నారు. అందుకు నిదర్శనం ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి కావడం. ఇంకా సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా సేవలు అందించగలగడం. ఇది అనితర సాధ్యం. నేడు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన గురించిన ఈ వివరణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.